సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో మల్టీప్లెక్సర్ గురించి డిస్కస్ చేసాం కదమ్మా! ఓకే. సో, మల్టీప్లెక్సర్‌కి అనదర్ నేమ్ ఏంటి? డేటా సెలెక్టర్. అనదర్ నేమ్ ఏంటి? డేటా సెలెక్టర్. డేటా సెలెక్టర్ అంటే మనకి నంబర్ ఆఫ్ ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి. డేటా లైన్స్ ఉన్నాయి. అందుట్లో ఒకదాన్ని అవుట్‌పుట్‌లో సెలెక్ట్ చేస్తుంది. డిపెండింగ్ ఆన్ ద సెలెక్టెడ్ లైన్ కండిషన్. ఓకే. మనకి సెలెక్ట్ ఇన్‌పుట్స్ ఉంటాయి కదా! సో, సెలెక్ట్ ఇన్‌పుట్స్ మీద డిపెండ్ అయ్యి నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్‌లో ఒకదాన్ని అవుట్‌పుట్‌లో సెలెక్ట్ చేస్తుంది. సో, దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డేటా సెలెక్టర్. డేటా సెలెక్టర్. సో, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మల్టీప్లెక్సర్? సో, మల్టీప్లెక్సర్‌కి ఎన్ని ఇన్‌పుట్స్ ఉంటాయి? ఎన్ని అవుట్‌పుట్స్ ఉంటాయి? సో, 2 పవర్ n టు 1. 2 పవర్ n టు 1. ఓకే. మీన్స్ ఇట్ కంటైన్స్ 2 పవర్ n ఇన్‌పుట్ లైన్స్. ఎన్ని ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి? 2 పవర్ n ఏమో ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి. ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉంటాయి? వి హావ్ n సెలెక్ట్ లైన్స్. సెలెక్ట్ ఇన్‌పుట్స్ ఎన్ని ఉంటాయి మనకి? n ఉంటాయి సెలెక్ట్ ఇన్‌పుట్స్. అండ్ ఓన్లీ 1 అవుట్‌పుట్. ఓకే. సో, ఓన్లీ 1 అవుట్‌పుట్. ఓకే. సో, దిస్ ఈస్ ద మల్టీప్లెక్సర్. సో, మల్టీప్లెక్సర్‌కి అనదర్ నేమ్ ఏంటి? డేటా సెలెక్టర్. అంటే ఇట్ కంటైన్స్ 2 పవర్ n ఇన్‌పుట్ లైన్స్, n సెలెక్ట్ ఇన్‌పుట్స్ అండ్ 1 అవుట్‌పుట్. ఓకే. సో, మనం ఆల్రెడీ 2-1 మల్టీప్లెక్సర్ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాము. 2-1 మల్టీప్లెక్సర్ అంటే నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ టు ఒక సెలెక్ట్ లైన్ ఉంటుంది. ఒక అవుట్‌పుట్ ఉంటుంది. అవుట్‌పుట్ ఎక్స్‌ప్రెషన్ రాసాము. సో, అలానే 4-1 మల్టీప్లెక్సర్, 8-1 మల్టీప్లెక్సర్, 16-1 మల్టీప్లెక్సర్. 8-1 మల్టీప్లెక్సర్ అంటే ఇట్ హావ్ 3 సెలెక్ట్ ఇన్‌పుట్స్ అండ్ 8 ఇన్‌పుట్ లైన్స్ అండ్ 1 అవుట్‌పుట్. ఓకే. సో, మనం జనరల్ మల్టీప్లెక్సర్ గురించి డిస్కస్ చేసాము. సో, ఇక్కడ ఏంటి అంటే హైయర్ ఆర్డర్ మల్టీప్లెక్సర్స్‌ని లోయర్ ఆర్డర్ మల్టీప్లెక్సర్స్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సిమిలర్‌గా మనం డీకోడర్ డిస్కస్ చేసాం గదా! సో, ఇన్ సేమ్ వే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. హైయర్ ఆర్డర్ మల్టీప్లెక్సింగ్‌ని లోయర్ ఆర్డర్ మల్టీప్లెక్సర్స్ యూజ్ చేసి. సో, ఇక్కడ మీరు ప్రాబ్లమ్ చదవండి. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? డిజైన్ 16-1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. మల్టీప్లెక్సర్‌ని షార్ట్‌కట్‌లో మక్స్ అని రాస్తారమ్మా. సో, డిజైన్ 16-1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 16-1 మల్టీప్లెక్సర్‌ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్ తీసుకోవాలి. సో, జనరల్‌గా 16-1 మల్టీప్లెక్సర్ అంటే ఎన్ని ఇన్‌పుట్స్ ఉంటాయి? 16 ఇన్‌పుట్స్ ఉంటాయి. ఎన్ని ఇన్‌పుట్స్ ఉంటాయి? 16 ఇన్‌పుట్స్ ఉంటాయి. అండ్ ఓన్లీ 1 అవుట్‌పుట్ ఉంటుంది. ఒక అవుట్‌పుట్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు 16-1 మల్టీప్లెక్సర్ జనరల్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఇది 16-1 మక్స్ అనుకోండి. ఎన్ని ఇన్‌పుట్స్ ఉంటాయి? 16 ఇన్‌పుట్ లైన్స్ ఉంటాయి కదా! సో, ఆ 16 ఇన్‌పుట్ లైన్స్ ఏంటి మనకి 0 నుంచి 15 వరకు. ఓకే. ఎన్ని సెలెక్ట్ ఇన్‌పుట్స్ ఉంటాయి? దీన్ని 2 పవర్ 4 అని రాయొచ్చు కదా! అంటే ఎన్ని సెలెక్ట్ ఇన్‌పుట్స్ ఉంటాయి మనకి? 4 సెలెక్ట్ ఇన్‌పుట్స్ ఉంటాయి. 4 సెలెక్ట్ ఇన్‌పుట్స్. సో, ఆ 4 సెలెక్ట్ ఇన్‌పుట్స్‌ని మనం ఏమని తీసుకుందాము? ఏబీసీడీగా తీసుకుందాము. ఏబీసీడీ 4 సెలెక్ట్ ఇన్‌పుట్స్. అండ్ ఒక అవుట్‌పుట్ ఉంటుంది కదా! అవుట్‌పుట్‌ని వైగా తీసుకుందాము. అండ్ ఇన్‌పుట్స్ ఏంటి మనకి? 16 ఇన్‌పుట్స్ D0 టు D15 ఇన్‌పుట్ డేటా లైన్స్ ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. మన దగ్గర 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. మరి 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్ యూజ్ చేసి ఎలా చేయగలం? ఎలా ఇంప్లిమెంట్ చేయగలం? ఇప్పుడు చూడండి 16 ఇన్‌పుట్స్ రావాలి అంటే 4-1 మల్టీప్లెక్సర్స్ ఎన్ని తీసుకోవాలి మనము? 4 తీసుకోవాలి. రైట్? సో, 16 ఇన్‌పుట్స్ రావాలి అంటే ఎన్ని 4-1 మల్టీప్లెక్సర్స్ తీసుకోవాలి మనము? 4 తీసుకోవాలి. 4 తీసుకుంటే 4 ఫోర్స్ ఆర్ ఎంత? 16. 4 ఫోర్స్ ఆర్ ఎంత? 16. రైట్? ఓకే. ఇలా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈచ్ మల్టీప్లెక్సర్‌కి 1 అవుట్‌పుట్ ఉంటుంది కదా! ఈచ్ మల్టీప్లెక్సర్‌కి 1 అవుట్‌పుట్ ఉంటుంది. ఓకే. సో, ఆ 1 అవుట్‌పుట్ ఇలా తీసుకుందాం. ఇది ఈచ్ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్‌పుట్. అండ్ నెక్స్ట్ ఇది 4-1 మల్టీప్లెక్సర్, ఇది 4-1 మల్టీప్లెక్సర్, 4-1, 4-1. అండ్ ఈచ్ 4-1 మల్టీప్లెక్సర్‌కి ఎన్ని ఇన్‌పుట్స్ ఉంటాయి? 4 ఇన్‌పుట్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ 4 ఇన్‌పుట్స్‌ని ఇక్కడ ఇన్‌పుట్స్ అంటున్నాం కాబట్టి 0-3 I0 టు I3గా తీసుకుందాం. సో, ఇక్కడ ఆల్రెడీ రాసాను కాబట్టి ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. I0 టు I3. I0 టు I3 ఒక 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్. నెక్స్ట్ ఇంకో 4-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్ చూడండి. ఇక్కడ 4 ఇన్‌పుట్స్ ఇచ్చేసేసాం. ఇంకొక 4 ఇన్‌పుట్స్ 4-7 అండ్ నెక్స్ట్ ఇంకొక 4 ఇన్‌పుట్స్ 8-11 అండ్ ఇంకొక 4 ఇన్‌పుట్స్ 12-15. సో, టోటల్లీ వి హావ్ 16 ఇన్‌పుట్స్ 0-15. ఓకే.
నెక్స్ట్ ఈచ్ మల్టీప్లెక్సర్ కి ఇన్పుట్స్ రిప్రజెంట్ చేసాము అండ్ ఈచ్ మల్టీప్లెక్సర్ కి అవుట్పుట్ రిప్రజెంట్ చేసాము. అవుట్పుట్ కి కూడా ఒక నొటేషన్ ఇవ్వాలి కదా, డి నాట్ అని తీసుకున్నాం. ఇది డి నాట్, ఇది డి1, ఇది డి2, డి3, అలా 4 అవుట్పుట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మరి ఈచ్ మల్టీప్లెక్సర్ కి 2 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, 2 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ 2 సెలెక్ట్ ఇన్పుట్స్ ని ఎలా తీసుకున్నాం మనము, సిడిగా తీసుకున్నాం. 2 సెలెక్ట్ ఇన్పుట్స్ ని ఎలా తీసుకున్నాము, సిడి. ఇక్కడ మనకి మల్టీప్లెక్సర్ రియలైజేషన్స్ లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఏవైతే మల్టీప్లెక్సర్స్ ఉంటాయో అవి ఎల్ఎస్బి పొజిషన్స్, రైట్ సైడ్ ఏదైతే మల్టీప్లెక్సర్ ఉంటుందో దట్ రిప్రజెంట్స్ ఎంఎస్బి పొజిషన్. అది ఎలా అనేది మనం ట్రూత్ టేబుల్ చూస్తే ఒకసారి మనకి క్లియర్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ సెలెక్ట్ ఇన్పుట్స్ అనేవి అన్నిటికీ కామన్ తీసుకున్నాను. నేనేం చేశాను, ఈ సెలెక్ట్ అయిన ఇన్పుట్స్ అన్నిటికీ కామన్. అంటే ఈ మల్టీప్లెక్సర్ కి సిడి, ఈ మల్టీప్లెక్సర్ కి సిడి అనే సెలెక్ట్ ఇన్పుట్. అలానే బిలో 2 మల్టీప్లెక్సర్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఏం తీసుకున్నాం మనము, సిడి అని తీసుకున్నాం. ఏం తీసుకున్నాను, ఆ వాటికి కూడా సిడి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను C0 D0 ఇచ్చాను అనుకోండి, ఏ డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది, ఫస్ట్ ఉన్న డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ I0 సెలెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ I4 సెలెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మల్టీప్లెక్సర్ లో I8 సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో I8 సెలెక్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకో బిలో మల్టీప్లెక్సర్ ఉంది కదా, I12 సెలెక్ట్ అవుతుంది. సో అలా ఈచ్ మల్టీప్లెక్సర్ లో సెలెక్ట్ అవుతుంది. అంటే డి నాట్ లోకి ఏ డేటా వచ్చింది, I0 అనే డేటా వచ్చింది, డి1 లోకి I4, అలానే డి2 లోకి I8, అలానే డి3 లోకి సో ఇంకొక డేటా వచ్చింది. ఇప్పుడు మనకేంటి 16:1 మల్టీప్లెక్సర్ అంటే వీ హ్యావ్ 16 ఇన్పుట్స్ అండ్ ఓన్లీ 1 అవుట్పుట్, ఓన్లీ 1 అవుట్పుట్. సో ఒకటే అవుట్పుట్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఉన్న డేటా ఏంటి మనకి, ఇప్పుడు I0 డేటా ఉంది, I4 డేటా ఉంది. నాకు ఇప్పుడు I0 మాత్రమే అవుట్పుట్ లో రావాలి. I0 మాత్రమే అవుట్పుట్ లో రావాలి అంటే ఇక్కడ కూడా నేను ఏం తీసుకుంటాను, ఇంకొక మల్టీప్లెక్సర్ తీసుకుంటా. ఇప్పుడు నాకు ఒక డేటానే అవుట్పుట్ లో అపియర్ అవ్వాలి. ఇక్కడ I0, I4, I7 ఇలా అన్ని డేటాలు వస్తున్నాయి. అలా కాకుండా ఒక డేటా మాత్రమే ఈ అవుట్పుట్ లో నాకు రావాలి. అది I0 కావచ్చు, I4 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక డేటా మాత్రమే రావాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నాను నేను, అవుట్పుట్ లో కూడా ఎనదర్ 4:1 మల్టీప్లెక్సర్, ఎనదర్ 4:1 మల్టీప్లెక్సర్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఈ 4:1 మల్టీప్లెక్సర్ కి 4 ఇన్పుట్స్ ఉన్నాయి అండ్ 2 సెలెక్ట్ లైన్స్ ఉన్నాయి. ఆ 2 సెలెక్ట్ లైన్స్ ని ఏబి అని తీసుకుంటాము అండ్ 1 అవుట్పుట్ ఉంది, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను AB00 తీసుకున్నాను. ఇవి ఎంఎస్బి పొజిషన్స్ అన్నమాట, ఏబి అనేవి. AB00 తీసుకున్నా. AB00 తీసుకున్నప్పుడు ఏం సెలెక్ట్ అవుతుంది నాకు, డి నాట్ సెలెక్ట్ అవుతుంది, రైట్. డి నాట్ అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ డి నాట్ లో ఉన్న డేటా ఇక్కడ మనకు అవుట్పుట్ లో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సిడి, మరి ఇప్పుడు డి నాట్ లో ఏ డేటా ఉందో మనకు తెలియాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు ఈ సి వాల్యూ డి వాల్యూ చూద్దాం. ఇప్పుడు సి వాల్యూ 0 ఇచ్చాను, డి వాల్యూ 0 ఇచ్చాను. అప్పుడు మీకు ఏం సెలెక్ట్ అవుతుంది, డి నాట్ లో I0 అనేది సెలెక్ట్ అవుతుంది. ఏం సెలెక్ట్ అవుతుంది, I0. అంటే అవుట్పుట్ లో వచ్చేది ఏ డేటా, నాకు I0 అనే డేటా వస్తుంది అనమాట అవుట్పుట్ లో, రైట్. అండ్ నెక్స్ట్ AB00నే ఉంచాను, ఇవి ఏం చేంజ్ అయ్యట్లా నేను. సిడి మాత్రం 01 తీసుకున్నా. 01 అంటే ఏ డేటా సెలెక్ట్ అవుతుంది, సెకండ్ లైన్ I1 అన్నమాట. ఇదే మనకు అవుట్పుట్ లో అపియర్ అవుతుంది. 10 తీసుకున్నాము, ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది, 12 I2 సెలెక్ట్ అవుతుంది. 11 తీసుకున్నాము, I3 సెలెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, సిడి గనక 11 అయితే, సిడి 11 అయితే సిడి గనక 11 అయితే ఇక్కడ మనకి ఏ డేటా సెలెక్ట్ అవుతుంది, I3 డేటా సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏ డేటా సెలెక్ట్ అవుతుంది, I7 సెలెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ I11 సెలెక్ట్ అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ మనకి I15 సెలెక్ట్ అవుతుంది. బట్ మనం AB00 ఇచ్చాం కాబట్టి 00 ఇచ్చినప్పుడు డి నాట్ లో ఉన్న డేటానే అవుట్పుట్ లో వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేది ఏంటి మనకి, I3. అలా కాకుండా ఏబి మీరు 01 ఇచ్చారు, 01 ఇచ్చినప్పుడు ఏ లైన్ సెలెక్ట్ అవుతుంది, D1 అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఈ D1 లో ఉన్న డేటా ఏంటి, ఇప్పుడు I7 అనే డేటా ఉంది కాబట్టి ఇది వస్తుంది అనమాట అవుట్పుట్ లో. సో ఇలా మనం ట్రూత్ టేబుల్ రాస్తాము. నెక్స్ట్ AB01 తీసుకుంటాం, 01 తీసుకున్నప్పుడు D1 అనే డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ సేమ్ ఇవే ఇన్పుట్స్.
ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది i4, i5, i6, i7 ఇలా వస్తదన్నమాట మనకి డేటా. ఓకే. సో, మనకి ఇలా డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ 16:1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 4:1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. అంటే సేమ్ 16:1 ఫంక్షన్‌నే మనం ఇంప్లిమెంట్ చేయాలి. మన దగ్గరేమో 4:1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్సే ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? సో, ఎలా 16 ఇన్‌పుట్స్ రావాలి అంటే ఇన్‌పుట్ సైడ్ 4:1 మల్టీప్లెక్సర్స్ తీసుకున్నాం. మరి ఈచ్ మల్టీప్లెక్సర్‌కి ఒక అవుట్‌పుట్ ఉంటుంది. 16:1 అంటే ఓన్లీ 1 అవుట్‌పుట్ ఉంది. బట్ ఇక్కడ మనకేంటి 4 అవుట్‌పుట్స్ వచ్చినియి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, ఇంకొక మల్టీప్లెక్సర్ తీసుకుంటాం. మనకి 4 డేటా లైన్స్ కాదు కదా! ఒక డేటా లైనే సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, అనదర్ మల్టీప్లెక్సర్ తీసుకుంటాము. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి లైన్స్ యూ హావ్ టు చూస్ ద సైజ్ 4:1 మల్టీప్లెక్సర్. ఓకే. సో, అంటే సెలెక్ట్ ఇన్‌పుట్స్ మీద డిపెండ్ అయ్యి మనకి అవుట్‌పుట్‌లో డేటా అనేది వస్తదనమాట. ఎప్పుడైనా సరే మల్టీప్లెక్సర్‌కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అనేవి ఎల్ఎస్‌బి పొజిషన్స్, రైట్ సైడ్ ఉన్నవి ఎంఎస్‌బి పొజిషన్స్. ఓకే. సో, అది గుర్తుంచుకోండి మల్టీప్లెక్సర్‌కి. ఓకే. నెక్స్ట్ అలానే సేమ్ మల్టీప్లెక్సర్ మనం 2-1 యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. అప్పుడు 2-1 మల్టీప్లెక్సర్స్ ఎన్ని తీసుకోవాలి? 16 ఇన్‌పుట్స్ రావాలి అంటే 2-1 మల్టీప్లెక్సర్స్ 8 తీసుకోవాలి. రైట్? ఎన్ని తీసుకోవాలి మీరు? 8 తీసుకోవాలి. మరి 8 మల్టీప్లెక్సర్స్ అంటే ఈచ్ వన్‌కి ఒక అవుట్‌పుట్ ఉంటుంది కదా! సో, ఈ 8 అవుట్‌పుట్స్‌ని తీసుకెళ్ళి ఒక మల్టీప్లెక్సర్‌కి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మల్టీప్లెక్సర్ సైజ్ ఏమవుతుంది? 8-1 మల్టీప్లెక్సర్ అవుతుంది. 8-1 మల్టీప్లెక్సర్ అవుతుందన్నమాట. ఓకే. అలా కాకుండా ఓన్లీ 2-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్సే యూజ్ చేయాలన్నారనుకోండి. అప్పుడేం చేస్తాము, ఈ 2 కేటగిరీస్ తీసుకుంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో స్టేజ్‌లో ఇంకొక 2-1 మల్టీప్లెక్స్ మాడ్యూల్స్ తీసుకుంటాము. అలా చేస్తామన్నమాట. సో, దట్ ఈస్ ద 16-1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 2-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. 2-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది చూద్దాము. ఇది ఇంప్లిమెంటేషన్. సో, ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి మనం ఇంతకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! ఏబీ 00 అయితే డి నాట్ అనే లైన్ సెలెక్ట్ అవుతుంది. ఆ డి నాట్‌లో ఏదైతే డేటా ఉంటుందో అది అవుట్‌పుట్‌లో వస్తదనమాట. ఇప్పుడు సీడీ 00 అయినప్పుడు డి నాట్‌లోకి వచ్చే డేటా ఏంటి? I0. 01 అయినప్పుడు I1. 10 అయినప్పుడు I2. 11 అయినప్పుడు I3. అలానే ఏబీ 01 ఇచ్చాం. 01 ఇచ్చినప్పుడు ఏ డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది? డి1 అనే డేటా లైన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు 00 గనక ఇస్తే I4, I5, I6, I7 ఈ డేటాలనేవి మనకి అవుట్‌పుట్‌లో వస్తాయన్నమాట. ఓకే. అలానే 10, అలానే 11. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ చూడండి. డిజైన్ 30-1 మల్టీప్లెక్సర్. డిజైన్ 30-1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 2-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. అంతేనా? సారీ 16-1 మార్క్స్ అండ్ 2-1 మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. సో, ఇక్కడ మెన్షన్ చేశారు ఎలా డిజైన్ చేయాలి అనేది. ఇప్పుడు 30-1 మల్టీప్లెక్సర్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే 16-1 మల్టీప్లెక్సర్స్ ఎన్ని తీసుకోవాలి మనము? 2 తీసుకోవాలి. 2 16-1 మల్టీప్లెక్సర్స్ తీసుకోవాలి. ఓకే. సో, మరి ఈచ్ వన్‌కి ఒక అవుట్‌పుట్ ఉంటుంది కదా! సో, ఈ అవుట్‌పుట్స్‌ని తీసుకెళ్ళి ఇక్కడ కూడా మనం ఏమి ఇవ్వాలి? ఇంకొక మల్టీప్లెక్సర్. ఇక్కడ 2 ఇన్‌పుట్సే వచ్చినాయి కాబట్టి దిస్ ఈస్ 2-1 మల్టీప్లెక్సర్. ఓకే. అండ్ మనం దీన్ని ఏగా తీసుకున్నాం. ఇది ఎంఎస్‌బి పొజిషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 16-1 మల్టీప్లెక్సర్ కాబట్టి 16 అంటే మనం ఏమని రాయొచ్చు? 2 పవర్ 4 అని రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉంటాయి మనకి? 4 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి. సో, ఆ 4 సెలెక్ట్ లైన్స్‌ని ఎలా తీసుకున్నాము? బీసీడీఈగా తీసుకున్నాం. బీసీడీఈ అండ్ 16 ఇన్‌పుట్స్ కదా! I0 టు I15 అని తీసుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి I16 టు I31 అని తీసుకున్నాం. I16 టు I31. ఓకే. సో, అండ్ నెక్స్ట్ ఈచ్ 16-1 మల్టీప్లెక్సర్ యొక్క అవుట్‌పుట్‌కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా! D0 D1 అని తీసుకున్నాము. అండ్ ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసరికి Y అని తీసుకున్నాం. ఇప్పుడు నేను A0 ఇచ్చాను. A0 ఇస్తే నాకేం సెలెక్ట్ అవుతుంది? D0 సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో, మరి BCDE మీరు గనక BCDE 00 ఇస్తే I0 సెలెక్ట్ అవుతుంది. 001 ఇస్తే I1 సెలెక్ట్ అవుతుంది. సో, అలా మనకి డేటా అనేది సెలెక్ట్ అవుతుందన్నమాట. Okay, so that is the implementation of 30-1 multiplexer using 16-1 multiplexer modules and 2-1 multiplexer module. Okay,
సో ట్రూత్ టేబుల్ కూడా చూడండి, ఫస్ట్ ఏ 0 ఇస్తాము, డి నాట్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇచ్చే బీసీడిఈ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ ఇన్పుట్ డేటా లైన్స్ అనేవి అవుట్పుట్లో అపియర్ అవుతాయి. ఇది అవుట్పుట్ వై అనమాట. సో 0 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ I0 వస్తుంది, 001 ఇచ్చినప్పుడు I1 వస్తుంది, 0010 ఇచ్చినప్పుడు I2 వస్తుంది, 0011 ఇచ్చినప్పుడు I3 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇంకా మల్టీప్లెక్సర్ మీద ఎలా అడగొచ్చు మనకు ప్రాబ్లమ్స్. సో ఒక ఫంక్షన్ ఇచ్చి దాన్ని మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయమంటారు. సో ఒకసారి చూద్దాం. ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ లాజిక్ ఫంక్షన్ యూజింగ్ మల్టీప్లెక్సర్. సో ఇక్కడ మల్టీప్లెక్సర్ అని మెన్షన్ చేశారు. ఓకేనా, ఈ ఫంక్షన్ ని మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఇప్పుడు మల్టీప్లెక్సర్ సైజ్ మెన్షన్ చేశారా? ఇక్కడ చేయలేదు. సో చేయలేదు కాబట్టి మనం మల్టీప్లెక్సర్ సైజ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ చూడండి, ఎన్నైతే ఇక్కడ ఫంక్షన్ లో ఇన్పుట్స్ ఉన్నాయో, సో దీస్ ఇన్పుట్స్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ సెలెక్ట్ ఇన్పుట్స్. ఓకే, సో సెలెక్ట్ ఇన్పుట్స్ కనుక 3 ఉంటే, 3 అంటే ఏంటి, ఏమవుతుంది మనకి? 3 అంటే ఏమవుతుంది? 2 పవర్ 3, n ఈక్వల్ టు 3 కదా, n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాము. n ఈక్వల్ టు 3 పెడితే మల్టీప్లెక్సర్ సైజ్ ఏమవుతుంది? 8 to 1 మల్టీప్లెక్సర్. అండ్ వీ హ్యావ్ 3 సెలెక్ట్ ఇన్పుట్స్. ఏంటి ఆ 3 సెలెక్ట్ ఇన్పుట్స్? మనకి ఏబిసి. అండ్ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 8 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 8 ఇన్పుట్స్ ఏంటి? 0 to 7. ఇప్పుడు మనం దీన్ని మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ లో ఏముంటాయి? ఇక్కడ మనకి సెలెక్ట్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఫంక్షన్ ఎఫ్ అనే అవుట్పుట్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఎఫ్ అనే అవుట్పుట్ ఇక్కడ చూడండి, మిన్ టర్మ్స్ ఇచ్చారు. ఏ మిన్ టర్మ్స్ దగ్గర 1 అవుతుంది? 1 2 4 7. సో 1 2 4 7 అక్కడ మాత్రమే 1 అవుతుంది. 1 2 4 7 అక్కడ మాత్రమే 1 అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ పొజిషన్స్ ఏం చేయాలి? ట్రూత్ టేబుల్లో 0 ప్లేస్ చేయాలి. 0 ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం 8 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఇక్కడ 1 2 4 7 అనే లైన్ ని లాజిక్ 1 కి కనెక్ట్ చేస్తాం. చూడండి, 1 2 4 7 అనే ఇన్పుట్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాజిక్ 1 కి కనెక్ట్ చేస్తాము. అండ్ రిమైనింగ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాజిక్ 0 కి కనెక్ట్ చేస్తాము. లాజిక్ 0 ఈజ్ నథింగ్ బట్ గ్రౌండ్. సో ఇవి ఏవైతే 1 అనే ఇన్పుట్స్ ఉంటాయో సో ఇక్కడ అవుట్పుట్ లో వస్తుంది అనమాట ఫంక్షన్ అనేది. అంటే 1 2 4 7. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ సమ్మేషన్ ఎమ్ ఆఫ్ 1 2 4 7. అవి మాత్రమే లాజిక్ 1 కి కనెక్ట్ అవుతాయి అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ కనెక్టెడ్ టు లాజిక్ 0. సో సింపుల్, దిస్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ యూజింగ్ ఏ మల్టీప్లెక్సర్. ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మల్టీప్లెక్సర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయటం. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం, బట్ ఇక్కడ 4 to 1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. 4 to 1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు, రియలైజేషన్ కాదు, ఫంక్షన్ ఇచ్చారు. ఈ ఫంక్షన్ ని మనము 4 to 1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. 8 to 1 కాదు. ఏమి యూజ్ చేయాలి మనము? 4 to 1 మల్టీప్లెక్సర్ యూజ్ చేయాలి. ఇప్పుడు 4 to 1 మల్టీప్లెక్సర్ అంటే ఒకసారి చూద్దాము. 4 to 1 మల్టీప్లెక్సర్ అంటే సెలెక్ట్ లైన్స్ ఎన్ని ఉంటాయి? 2 మాత్రమే ఉంటాయి. ఇన్పుట్ లైన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇన్పుట్ లైన్స్ ఏముంటాయి? 4 ఉంటాయి కదా మనకి. సో 4 0 1 2 3 అండ్ సెలెక్ట్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అండ్ ఓన్లీ 1 అవుట్పుట్ వీ హ్యావ్ హియర్. ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ లోనేమో 3 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి, బట్ హియర్ యూ హ్యావ్ టు చూస్ 2 సెలెక్ట్ ఇన్పుట్స్. అండ్ అంటే ఎనదర్ వన్ ని మీరు ఏం తీసుకోవాలి? ఇన్పుట్ గా కన్సిడర్ చేసుకోవాలి, రైట్? యాక్చువల్ ఫంక్షన్ ఇది. దీంట్లో ఎన్ని సెలెక్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి? 3 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి. వాటిల్లో రెండిటిని మాత్రమే మనము సెలెక్ట్ ఇన్పుట్స్ గా తీసుకొని ఇంకొకటి ఏదైతే మిగిలిపోయి ఉంటుందో దాన్ని మాత్రము మనము ఇన్పుట్ గా కన్సిడర్ చేసుకోవాలి. ఇన్పుట్ ఈజ్ డిఫరెంట్ అండ్ సెలెక్ట్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్, రైట్? సో ఇక్కడ మనం ఈజీగా ఉండటానికి నేను చూడండి ఏబిని సెలెక్ట్ ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏబిని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాను? నేను సెలెక్ట్ ఇన్పుట్స్ గా తీసుకుంటున్నాను. అంటే ఏబి ఆర్ సెలెక్ట్ ఇన్పుట్స్. సో ఏబి ఆర్ సెలెక్ట్ ఇన్పుట్స్ అంటే ట్రూత్ టేబుల్ ఇదే, బట్ నేను చేస్తుంది ఏంటి? ఏబిని సెలెక్ట్ ఇన్పుట్స్ గా తీసుకుంటున్నాను. 2 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి.
ఏబి ఆర్ సెలెక్ట్ ఇన్పుట్స్. ఓకే, అండ్ సి అనేది ఏంటి, ఇన్పుట్. ఇన్పుట్ అంటే మనకి ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. సి అనేది ఏంటి, ఇన్పుట్, అది ఇక్కడ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ సెలెక్ట్ ఇన్పుట్ కండిషన్ లో ఏబి 0000 అంటే ఈ రెండు సేమ్. ఏబి 00 అంటే వీ కెన్ రిప్రజెంట్ డెసిమల్ రిప్రజెంటేషన్ యాజ్ 0, రైట్. అండ్ నెక్స్ట్ ఏబి 01 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 01 మనకి డెసిమల్ రిప్రజెంటేషన్ ఏంటి, 1. నెక్స్ట్ ఏబి 10 ఉన్నాయి. ఏబి 10 అంటే వీ కెన్ రిప్రజెంటెడ్ ఇట్ యాజ్ 2. అండ్ నెక్స్ట్ ఏబి 11 ఉన్నాయి, వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ 3. ఓకే, అండ్ ఫంక్షన్ ఎక్కడైతే 1 అవుతుందో అది కామన్. మనకి సేమ్ ఫంక్షన్నే, బట్ మనం 4 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి, అవునా. సో ఇప్పుడు చూడండి A0 అయింది, F0 అయింది, సారీ సి అనేది 0, ఇక్కడ F కూడా ఏంటి 0, సి అనేది 1, F కూడా ఏముంది 1. అంటే సి ఏదైతే అవుట్పుట్ కూడా అదే అయింది కదా, అవుట్పుట్ కూడా అదే అయింది కదా. అంటే హియర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, రైట్. అవుట్పుట్ అనేది దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడ ఇన్పుట్ కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ సి 0 అయింది, బట్ అవుట్పుట్ ఏమో 1 అయింది. సి 1 అయింది, బట్ అవుట్పుట్ ఏమో 0 అయింది. ఎవ్రీ టైమ్ హియర్ కాంప్లిమెంట్ అయింది. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ద కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్, అవునా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాము, 0 ఉంటే 1 ఉంది, 1 ఉంటే 0 ఉంది. హియర్ ఆల్సో కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంటే 0 ఉంది, 1 ఉంటే 1 ఉంది. హియర్ ఆల్సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. హియర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 0 1 కాకుండా రెండు జీరోలు ఉన్నాయి అనుకోండి, రెండు జీరోలు ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది, అవుట్పుట్ జీరోనే అవుతుంది. రెండు వన్నులు ఉంటే అవుట్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, రెండు జీరోలు ఉంటే 0 అవుతుంది, రెండు వన్నులు ఉంటే 1 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 4 to 1 మల్టీప్లెక్సర్ కి 4 ఇన్పుట్ లైన్స్ ఉన్నాయి, 0 1 2 3, అండ్ 2 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ 0 దగ్గర అవుట్పుట్ దేనికి ఈక్వల్ అయింది, సి కి ఈక్వల్ అయింది. 0 దగ్గర అవుట్పుట్ దేనికి ఈక్వల్ అయింది, సి కి ఈక్వల్ అయింది. అంటే అవుట్పుట్ సి అనేది చూడండి 0 3, 0 3 దగ్గర అవుట్పుట్ అనేది ఏంటి, సి. నెక్స్ట్ 1 2 ఉన్నాయి కదా, 1 2, 1 2, ఆ రెండిటికి ఏంటి, ఇన్వర్టింగ్. ఇన్వర్టింగ్ అంటే ఏంటి, సి బార్. ఇన్వర్టింగ్ అంటే ఏంటి, సి బార్. అండ్ దిస్ ఈజ్ ఎఫ్, దిస్ ఈజ్ అవుట్పుట్ ఫంక్షన్ ఎఫ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏంటి, ఫంక్షన్ ఇచ్చి దాన్ని మనకి లోయర్ ఆర్డర్ మల్టీప్లెక్సింగ్ యూస్ చేసి చేయమన్నారు, అప్పుడు ఎలా చేస్తాం. సో మనకి ఏంటి అంటే ప్రాబ్లంలో ఏది మెన్షన్ చేయకపోతే యూ హ్యావ్ టు అజ్యూమ్, యూ హ్యావ్ టు చూస్. ఏమని చూస్ చేసుకుంటారు మీరు, ఇక్కడ ఏబి అనేవేమో సెలెక్ట్ ఇన్పుట్స్గా తీసుకుంటారు, అండ్ సీనేమో ఇన్పుట్గా తీసుకున్నాము, ఎఫ్నేమో అవుట్పుట్గా కన్సిడర్ చేసుకున్నాము. ఓకే, అలా తీసుకొని చెయ్యాలి. అలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్లో మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారు, ఇప్పుడు సేమ్ ప్రాబ్లం మనం 2 డిఫరెంట్ మోడల్స్ చేసాం. ఒకటి యాక్చువల్ సైజ్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసాము, అండ్ ఇంకొకటి వచ్చేసరికి 8 to 1 మల్టీప్లెక్సర్ కాకుండా 4 to 1 మల్టీప్లెక్సర్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసాము. ఓకే, సో ఇంకొక మోడల్ ఎలా అడగొచ్చో చూద్దాము. సేమ్ ఫంక్షన్, ఓకే, 4 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. 4 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి, బట్ యూ హ్యావ్ టు చూస్, you have to choose ఓకే. సో సేమ్ ప్రాబ్లం మనము దేన్ని యూస్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాము, 4 to 1 మల్టీప్లెక్సర్. బట్ ఇక్కడ ఏంటి నేను తీసుకునే డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏబిని సెలెక్ట్ లైన్స్గా తీసుకున్నాము, సిని ఇన్పుట్గా తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో ఇలా మెన్షన్ చేశారు, ఏమని మెన్షన్ చేశారు, ఏసి అనేవి సెలెక్ట్ లైన్స్. ఓకే, ఈ రెండు పెయిర్ అనమాట. అండ్ బి అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్ గా తీసుకోమన్నారు. సేమ్ ప్రాబ్లం, బట్ సెలెక్ట్ ఇన్పుట్స్ ఏమో ఏసీగా తీసుకోమన్నారు, బీనేమో నార్మల్ ఇన్పుట్ గా తీసుకోమన్నారు. అలాంటప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది. సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇచ్చిన ఫంక్షన్ కి యాజ్ టీజ్ గా ట్రూత్ టేబుల్ రాసేయండి. ఓకే, సో ట్రూత్ టేబుల్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఏ అండ్ సి అనేవేంటి సెలెక్ట్ ఇన్పుట్స్.
ఓకే, సో అంటే ఏసీ ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ బి అనేది ఏంటి, ఇన్పుట్. బి అనేది ఏంటి, ఇన్పుట్. అండ్ ఎఫ్ అనేది ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్. ఎఫ్ అనేది ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ ట్రూత్ టేబుల్ నుంచి ఇది రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏ జీరో సి జీరో ఫస్ట్ కండిషన్, ఏ జీరో సి జీరో. ఆ కండిషన్లో బి ఏముంది, జీరో ఉంది. అండ్ అవుట్పుట్ ఏముంది, జీరో ఉంది. రైట్. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకో కండిషన్ వస్తుంది చూడండి, ఏ జీరో సి జీరో. బి కాదు, ఏ జీరో సి జీరో. అంటే సేమ్ కండిషనే తీసుకోండి, ఏ జీరో సి జీరో ఉంది, బట్ హియర్ వీ హ్యావ్ బి ఈజ్ 1. B is 1. What is the corresponding output here? 1. What is the corresponding output here? 1. అంటే ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఏ జీరో సి వన్. ఏ జీరో సి వన్. ఏ జీరో సి వన్ అంటే ఈ కండిషన్ చూడండి, ఏ జీరో సి వన్. వాట్ ఈస్ బి, జీరో. అండ్ వాట్ ఈస్ అవుట్పుట్ హియర్, 1. వాట్ ఈస్ అవుట్పుట్ హియర్, 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ జీరో సి వన్ అంటే సేమ్ కండిషన్. వాట్ ఈస్ బి హియర్, 1. b1. అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్, 0. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్, 0. అంటే దీస్ టూ ఆర్ ఆల్సో కంప్లీటెడ్. ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ చూడండి, ఏ1 సి జీరో. ఏ1 సి జీరో అంటే 10. ఏ1 సి జీరో. సో మరి ఏ1 సి జీరో అయినప్పుడు ఇక్కడ బి జీరో ఉంది, అవుట్పుట్ ఏమో ఏముంది, 1 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఇక్కడేమో బి1 ఉంది, అవుట్పుట్ ఏమో 0 ఉంది. ఓకే. సో ఆ రెండింటిని కూడా మీరు క్రాస్ చేసేసేయండి. ఇంకా రిమైనింగ్ ఏ1 సి1, ఏ1 సి1. ఇక్కడ చూడండి, బి జీరో ఉంది అండ్ హియర్ అవుట్పుట్ 0. అండ్ నెక్స్ట్ ఏ1 ఉంది అండ్ హియర్ అవుట్పుట్ ఈజ్ 1. అవుట్పుట్ ఈజ్ 1. సో ఇవి సెలెక్ట్ ఇన్పుట్స్, ఇదేమో ఇన్పుట్, ఇదేమో అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ దేనికి ఈక్వల్ అయిందో చూడండి, బి. అండ్ ఇక్కడ దేనికి ఈక్వల్ అయింది, బి బార్. అండ్ ఇక్కడ దేనికి ఈక్వల్ అయింది, బి బార్. అండ్ ఇక్కడ దేనికి ఈక్వల్ అయింది, బికి ఈక్వల్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ 0 0 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 0 అండ్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1. అండ్ దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 3. దిస్ ఈస్ 3. ఇప్పుడు 4 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే 4 to 1 మల్టీప్లెక్సర్ డ్రా చేయండి. 4 to 1 మల్టీప్లెక్సర్ డ్రా చేసి ఇక్కడ ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉన్నాయి, 2 సెలెక్ట్ లైన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 సెలెక్ట్ లైన్స్, ఏసీ. ఏసీ. అండ్ 1 అవుట్పుట్ ఉంది, ఆ 1 అవుట్పుట్ ఏంటి, ఇక్కడ వై ఫంక్షన్ ఇచ్చారు కదా, వై అని రాయకూడదు, ఎఫ్ అని రాయండి, ఎఫ్ అని ఇచ్చారు కాబట్టి. అండ్ ఇక్కడ 0 1 2 3, 0 1 2 3. సో 0 and 3 is connected to C and these two are connected to B అన్నమాట. B కదా ఇక్కడ మనం తీసుకుంటుంది, ఇంతకు ముందు ప్రాబ్లంలో C తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసరికి B. and these two are connected to complement. Okay, so this is the realization of a function using multiplexer. అంటే ఏ సైజ్ ఇచ్చినా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ట్రూత్ టేబుల్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ ట్రూత్ టేబుల్ ఫార్మాట్ ఎలా ఉందో చూడండి, సెలెక్ట్ ఇన్పుట్స్, ఇన్పుట్స్ ఒకటి ఉంటే ఒక ఇన్పుట్ తీసుకుంటాం, 2 ఇన్పుట్స్ ఉంటే 2 తీసుకుంటాం. అండ్ వీ హ్యావ్ ఏ ఫంక్షన్ ఎఫ్, అవుట్పుట్ ఫంక్షన్ ఎఫ్. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, సేమ్ ప్రాబ్లం మనం 2 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని. ఎస్, 2 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 to 1 మల్టీప్లెక్సర్ తీసుకొని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే 2 to 1 మల్టీప్లెక్సర్ అంటే ఏముంటుంది మనకి, ఓన్లీ 1 సెలెక్ట్ లైన్ ఉంటుంది, 1 సెలెక్ట్ ఇన్పుట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏని సెలెక్ట్ ఇన్పుట్గా తీసుకున్నాను. ఓకే, ఏని సెలెక్ట్ ఇన్పుట్గా తీసుకున్నప్పుడు రిమైనింగ్ వేరియబుల్స్ ఏమవ్వాలి మనకి, ఇన్పుట్ వేరియబుల్స్ అవ్వాలి. రిమైనింగ్ వేరియబుల్స్ ఏమవ్వాలి మనకి, ఇన్పుట్ వేరియబుల్స్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 ఆల్ జీరోస్ ఉన్నాయి కదా, ఏ అంటే దిస్ ఈజ్ 0, ఇది ఆల్ వన్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ 1. అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఏంటి మనకి, 0 and 1. సో ఇప్పుడు అవుట్పుట్ రాద్దాం. అవుట్పుట్ ఎక్కడెక్కడ 1 అవుతుంది, ఈ కండిషన్లో 1 అవుతుంది. ఇక్కడ కరెస్పాండింగ్ ఇన్పుట్స్ ఏంటో చూడండి, బి బార్ సి ప్లస్ బీసీ బార్. వీ కెన్ రైట్ బి బార్ సి ప్లస్ బీసీ బార్. బి బార్ సి ప్లస్ బీసీ బార్ అంటే దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఎక్స్క్లూజివ్
ఆర్ గేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బి బార్ సి బార్ ప్లస్ బీసీ. బి బార్ సి బార్ ప్లస్ బీసీ అంటే వీ కెన్ రైట్ బి ఎక్స్ఆర్ సి హోల్ బార్, బి ఎక్స్ఆర్ సి హోల్ బార్. ఓకే, సో అంటే ఇప్పుడు చూడండి జస్ట్ బీసీ ఇన్పుట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను ఎక్స్ఆర్ గేట్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 0 అనే ఇన్పుట్ లైన్ దగ్గర వచ్చిన అవుట్పుట్ ఏంటి బిఎక్స్ఆర్ సి, బిఎక్స్ఆర్ సి. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇన్వర్టర్ కి ఇస్తే బిఎక్స్ఆర్ సి హోల్ బార్ అంటే బిఎక్స్ఆర్ సినే కదా, రైట్. సో 0 and 1 and what is the output here, the function f, and what is the select input here, a. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే సెలెక్ట్ ఇన్పుట్ ఉండాలి. అది మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, సి తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ అనేది సెలెక్ట్ ఇన్పుట్ అయితే రిమైనింగ్ 2 వేరియబుల్స్ ఏమవుతాయి, ఇన్పుట్స్ అవుతాయి. ఓకే, అలా కాకుండా మీరు బీనే సెలెక్ట్ ఇన్పుట్ గా తీసుకోండి, అప్పుడు ట్రూత్ టేబుల్ మోడిఫై చేయాలి. ఇందాక చెప్పినట్టు సెలెక్ట్ ఇన్పుట్ బి ఉంటుంది, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏసి ఉంటుంది, అవుట్పుట్ ఫంక్షన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ సి లో వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. సో ఇలా మనము ఇంప్లిమెంట్ చేస్తాం ఫంక్షన్ని. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లము బీని మనం సెలెక్ట్ ఇన్పుట్గా తీసుకుందాం. బీని సెలెక్ట్ ఇన్పుట్గా తీసుకున్నాము, ఏసీ అనేవి ఇన్పుట్ లైన్స్ అని తీసుకున్నాము, అండ్ ఎఫ్ అనేది అవుట్పుట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి బి 0 0 ఉంది. ఓకే, సో ఫస్ట్ 0 తీసుకున్నప్పుడు ఏ 0 ఉంది, సి 0 ఉంది, అండ్ నెక్స్ట్ ఏ 0 ఉంది, సి 1 ఉంది. ఓకే, సో ఈ కండిషన్లో నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి ఇక్కడ మనకి 0 1 0 1. అంటే బి ఇక్కడ కూడా జీరోలు ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా జీరోలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 2 జీరోలు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ A1 C0, ఇక్కడ చూడండి A1 C0, నెక్స్ట్ A1 C1. ఇప్పుడు A1 C0 అయినప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్ 1. A1 C1 అయినప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్ 0. అంటే ఇలా రాస్తాము. నెక్స్ట్ బి 4 1s ఉన్న ఉంటాయి, అక్కడ కూడా ఏసీ తీసుకోండి. ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ ఏమొస్తుందో చూడండి, ఏ బార్ సి ప్లస్ ఏసీ బార్. ఏ బార్ సి ప్లస్ ఏసీ బార్ అంటే వీ కెన్ రైట్ ఏఎక్స్ ఆర్ సి, వీ కెన్ రైట్ ఏఎక్స్ ఆర్ సి. ఇప్పుడు వన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి 0 0 0 1 కదా, సో 0 0 0 1 అంటే A0 C0 A0 C1. ఇప్పుడు చూడండి ఇది 1 0 ఉంది, 1 0. అండ్ నెక్స్ట్ కేసులో వచ్చేసరికి 1 0 1 1 వస్తాయి అనుకుంటున్నాను, 1 0 1 1. సో 1 0 1 1. ఇక్కడ ఏమున్నాయి అవుట్పుట్స్ 0 1 ఉంది. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ నార్ అనమాట. ఏ బార్ సి బార్ ప్లస్ ఏసీ అంటే దిస్ ఈజ్ ఎక్స్ నార్. ఎక్స్ నార్ అంటే వీ కెన్ రైట్ ఏఎక్స్ ఆర్ సి హోల్ బార్, ఏఎక్స్ ఆర్ సి హోల్ బార్. అంటే బి అనేది ఇప్పుడు సెలెక్ట్ లైన్, ఏసీ అనేమో ఇన్పుట్స్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు 2 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. జస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్కి నార్మల్ ట్రూత్ టేబుల్ రాయండి. బట్ ఇంకా అడిషనల్ డేటా ఏదైతే ఇస్తారో, అంటే దేన్ని ఇన్పుట్స్గా సెలెక్ట్ చేసుకోమంటారు, దేన్ని సెలెక్ట్ లైన్స్గా సెలెక్ట్ చేసుకోమంటారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం కొంచెం మోడిఫై చేసుకుంటాం ట్రూత్ టేబుల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4 to 1 మల్టీప్లెక్సర్. 4 to 1 మల్టీప్లెక్సర్. సో జనరల్గా 4 to 1 మల్టీప్లెక్సర్లో హయ్యర్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది యూజింగ్ లోయర్ ఆర్డర్ మల్టీప్లెక్సర్ మాడ్యూల్స్. ఓకే, అలానే మనకి ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చి మల్టీప్లెక్సర్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయమంటారు. ఓకే, సో ఇదొక మోడల్ అన్నమాట. సో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్స్ వరకు? సో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా మనకి ఏంటి అంటే మల్టీప్లెక్సర్ మీద అడిగారు. సో మల్టీప్లెక్సర్ మీద, డీకోడర్స్ మీద ఎక్కువగా ఉంటాయి. ఇలా హైయర్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఒక ఫంక్షన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి. ఓకే, సో అవి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అలానే డీమల్టీప్లెక్సర్ కూడా. సో డీమల్టీప్లెక్సర్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అలానే దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో దీంట్లో ఏమన్నా మల్టీప్లెక్సర్ మీద ఒక ప్రాబ్లం ఉందేమో చూద్దాం. సో
సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ప్రాబ్లం మల్టీప్లెక్సర్ మీద. రియలైజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏబిసిడి యూజింగ్ 8 to 1 multiplexer and 4 to 1 multiplexer. So this is the actual function we can implement using 16 to 1 multiplexer. 16 to 1 multiplexer. ఇక్కడ అలా కాకుండా ఏమిచ్చారు, మనల్ని 8 to 1 మల్టీప్లెక్సర్ అండ్ 4 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇచ్చిన ఫంక్షన్కి ట్రూత్ టేబుల్ రాయాలి. ఇచ్చిన ఫంక్షన్లో ఎన్ని ఉన్నాయి, ఏబిసిడి ఉన్నాయి. సో ఏబిసిడి అంటే వీ హ్యావ్ 16 పాసిబుల్ కాంబినేషన్స్. ఇక్కడ రాయాలి మీరు. 0 అంటే 0 0 0 అండ్ నెక్స్ట్ 1 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 0 0 1. ఓకే, అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ ఫంక్షన్ తీసుకోవాలి. ఈ అవుట్పుట్ ఫంక్షన్ 1 దగ్గర 1 అయింది కాబట్టి ఇక్కడ 1 రాస్తాము అండ్ ఇది 0 అనమాట. నెక్స్ట్ 2 దగ్గర కూడా 1 అయింది కదా, సో 0 0 1 0. హియర్ ఆల్సో అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ 1. ఓకే, ఇప్పుడు 8 to 1 మల్టీప్లెక్సర్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనము 8 to 1 అంటే 3 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉండాలి, 1 ఇన్పుట్ ఉండాలి. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ మీరు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఏబిసి అనేవి సెలెక్ట్ ఇన్పుట్స్, డి అనేది నార్మల్ ఇన్పుట్. సో మనకి 3 సెలెక్ట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఓన్లీ 0 to 7 మాత్రమే వస్తాయి. ఓకే, అలానే 4 to 1 మల్టీప్లెక్సర్ అన్నారు కదా. 4 to 1 అంటేనేమో ఏబి సెలెక్ట్ ఇన్పుట్స్